అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం. వైరల్ గా 5 ఏళ్ల క్రితం యూట్యూబ్ వీడియో. ఎయిర్ ఇండియా విమానాలపై రివ్యూ. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్స్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. 270 మందికి పైగా మరణించారు. దీంతో ఆ విమానంలో లోపాల గురించి, ఆ ప్రమాదం ఎలా జరిగిందనే చర్చ ఇప్పుడు సర్వత్రా ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలు, దాని లోపాలతో ఉన్న ఓ యూట్యూబర్ రివ్యూ చర్చనీయాంశంగా మారింది. జోష్ కాహిల్ అనే ట్రావెలర్ బ్లాగర్ 2020 జనవరి 22న యూట్యూబ్లో ఎయిర్ ఇండియా 787 ఎకానమీ క్లాస్ గురించి రివ్యూ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ 11 నిమిషాల వీడియోలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి బోయింగ్ 7878 విమానంలో ప్రయాణ అనుభవాన్ని వివరించాడు. ఎయిర్ ఇండియా సేవలు, సౌకర్యాలు, సమస్యలను గురించి చర్చించాడు. అప్పట్లో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సవాళ్లను కూడా విశ్లేషించాడు. ఈ వీడియో ప్రారంభంలో కాహిల్ ఎయిర్ ఇండియా సేవల గురించి సందేహం వ్యక్తం చేశారు. బోయింగ్ 7878 ఒక కొత్త విమానం కావడంతో అనుభవం మెరుగ్గా ఉంటుందేమోనని ఆశించాడు. రాత్రి 7 గంటలకు చెకిన్ చేసి ప్రయాణం ప్రారంభించి ఢిల్లీ చేరే వరకు తన ప్రయాణంలో అన్ని వివరించాడు. ఫ్రాంక్ఫర్ట్ చెకిన్ సులభంగా జరిగినప్పటికీ ఎకానమీ ప్రయాణికులకు క్యూలు ఎక్కువగా ఉన్నాయని, బోర్డింగ్ సమయంలో గందరగోళం నెలకొందని జోష్ కాహిల్ చెప్పారు. బిజినెస్ క్లాస్ కుటుంబాలకు ప్రాధాన్యం లేకపోవడంతో గేట్ వద్ద గందరగోళం ఏర్పడింది. విమానంలోని ఎకానమీ క్యాబిన్లో మొత్తం 238 సీట్లు 333 విధానంలో ఉన్నాయి. సీట్ల మధ్య 33 ఇంచుల ఖాళీ, 17 ఇంచుల వెడల్పు గ్యాప్ ఉంది. సీట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. పెద్ద కిటికీలు, నిశ్శబ్ద వాతావరణం వంటి డ్రీమ్ లైనర్ లక్షణాలు ఆకట్టుకున్నాయి. కానీ క్యాబిన్ స్థితి దారుణంగా ఉందన్నారు. సీట్లు మురికిగా, దెబ్బతిని నిర్వహణ లోపంగా ఉన్నాయని అన్నారు. ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ ఏమాత్రం బాగోలేదని, స్క్రీన్ పనిచేయలేదు, ఇతరుల స్క్రీన్లు కూడా దెబ్బతిన్నాయని కాహిల్ చూపించాడు. హెడ్ఫోన్ల నాణ్యత తక్కువగా ఉంది, సినిమాల ఎంపిక కూడా పరిమితంగా ఉందన్నారు. అంతేకాదు భోజనం కూడా సరిగా లేదని, చికెన్ కర్రీ, రైస్, పాత క్రోసెంట్లు చల్లగా రుచి లేకుండా ఉన్నాయన్నారు. మొత్తంగా భారతీయ వంటకాలు రుచికరంగా ఉంటాయని ఆశించిన కాహిల్ నిరాశ చెందారు. సిబ్బంది మర్యాదగా వ్యవహరించినప్పటికీ వారు సర్వీస్ ఇవ్వడంలో అనాసక్తి చూపించారు. దుప్పటి ఇచ్చినా దిండు లేదు, వైఫై సౌకర్యం అసలే లేదు. 2020లో ఎయిర్ ఇండియా ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ యాజమాన్యం వల్ల నిర్వహణ, సేవలు మెరుగుపడలేదని కాహిల్ చెప్పారు. డ్రీమ్ లైనర్ ఆధునిక విమానమైనప్పటికీ నిర్వహణ లోపం వల్ల సౌకర్యాలు సరిగా ఉపయోగపడలేదని అన్నాడు. ఢిల్లీకి సమయానికి చేరినప్పటికీ ఫ్లైట్లో ఎంటర్టైన్మెంట్, ఆహారం, సేవలు నిరాశపరిచాయన్నాడు. ఒక టికెట్ ధర కాస్త తక్కువగా ఉండటం ఒక్కటే ప్లస్ పాయింట్, కానీ అది సరిపోదని కాహిల్ అభిప్రాయపడ్డాడు. కొన్ని మంచి అంశాలు కూడా ఉన్నాయన్నాడు కాహిల్. సీట్ల సౌకర్యం, నిశ్శబ్ద క్యాబిన్, సమయ పాలన బాగున్నాయి. అయితే ఎయిర్ ఇండియా కొన్ని తక్కువ ధర విమానాల కంటే మెరుగని చెప్పాడు. అదే సమయంలో మిగతా తక్కువ ధర ఎయిర్లైన్స్ అయిన జెట్ ఎయిర్వేస్, స్టార్ అలయన్స్ విమానాలతో పోలిస్తే వెనుకబడిందని అన్నాడు. 2016 సంవత్సరంలో ట్విట్టర్ ఎక్స్లో ప్రయాణికులు సీట్ల సౌకర్యాన్ని మెచ్చుకున్నా మురికి క్యాబిన్, సిబ్బంది నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. మొత్తంగా ఎయిర్ ఇండియా 787 ఎకానమీ క్లాస్ సమస్యలతో నిండి ఉందని కాహిల్ చెప్పాడు. ఆధునిక విమానం ఉన్నప్పటికీ నిర్వహణ, సేవల లోపాలు సరిగా లేకపోవడం గమనార్హం. ఇక 2025 నాటికి 12 లక్షల వ్యూస్తో కాహిల్ వీడియో ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో ఒకటి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. బీజే వైద్య కళాశాల భవనాన్ని ఢీకొట్టి మంటల్లో దగ్ధమైంది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇంజన్లో లోపం లేదా పక్షి ఢీకొట్టడం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం బోయింగ్ డ్రీమ్ లైనర్ సర్వీసును నిలిపివేయాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా నిర్వహణపై కూడా పరిశీలన జరుగుతూ ఉండగా బోయింగ్, జీఈ సంస్థలు దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పాయి. కేంద్రం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇదంతా జరిగి వారం కూడా కాకముందే ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షించాయి. అయితే ఈ 2 విమానాలు కోల్కతాకు వెళ్లాల్సినవే కావడం గమనార్హం. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతా వెళ్లాల్సిన
IX-1226 విమానం 170 మంది ప్రయాణికులతో సాంకేతిక సమస్య వల్ల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే గాజియాబాద్ నుంచి కోల్కతా చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ కి ముందు సాంకేతిక లోపం బయటపడటంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇక ఇదే సమయంలో బ్రిటిష్ ఎయిర్వేస్ కు సమస్య ఎదురైంది. అదేవిధంగా లండన్ నుంచి చెన్నైకు బయలుదేరిన మరో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్ హిత్రో విమానాశ్రయానికి మళ్లించారు. ఈ వరుస సంఘటనలతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంస్థ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.